హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మోక్షిత్ మోటార్స్ రెడీమేడ్ నుంచి మాట్లాడుతున్నాను. మన షోరూంలో కొత్తగా కొన్ని వెహికల్స్ రావడం జరిగింది. దాని గురించే వీడియో తీస్తున్నామండి. మన షోరూంలో ఏమేమి వెహికల్స్ వచ్చినాయి, వాటి డీటెయిల్స్ ఏంటి, వాటి ప్రైస్ మనం ఏ విధంగా ఇస్తున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన మోక్షిత్ మోటార్స్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే కనుక దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మన వీడియోలోనే ప్రతి డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. దయవుంచి కస్టమర్స్ ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ఒక్కసారి 10 నిమిషాలు పోకుండా మనది కాదనుకోకుండా మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. వచ్చిన తర్వాత మేము చెప్పిన వీడియోలోనే ఉన్న క్వశ్చన్స్ని మళ్ళీ అడుగుతున్నారు రిపీటెడ్గా. మీరు ఏంటంటే 10 నిమిషాలు మన కోసమే చూస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూడండి. మీకు 100% ఫుల్ క్లారిటీగా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. దానికి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కాల్ చేయండి. మనం 100% రెస్పాన్స్ అనేది ఇస్తాము. మన షోరూంలో కొత్తగా ఏమేమి వెహికల్స్ వచ్చినాయో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన షోరూంలో కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. పాత సబ్స్క్రైబర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటి డీటెయిల్స్ తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియాలి కాబట్టి మన షోరూంలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చిన్నగా వివరిస్తాను. మన మోక్షిత్ మోటార్స్లో ఓన్లీ సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వెహికల్కి కూడా జనరల్ సర్వీస్ అండ్ ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాష్లో కానీ ఆన్లైన్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఈ మూడింటి ద్వారా ఎలా పర్చేజ్ చేసినా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేయడం జరుగుతుంది. మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఐడిఎఫ్సికి ప్లస్ బైక్ బజార్కి రెండింటికి కూడా మనం టైఅప్లో ఉన్నాము. 1 lakh బిలోలో తీసుకునే వెహికల్కి 20,000 నుంచి 30,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. 1 lakh అబోలో పర్చేజ్ చేసే వెహికల్కి 30,000 నుంచి 60,000 మధ్యలో డౌన్ పేమెంట్ రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి మన దగ్గర స్టాక్లో ఏమేమి ఉన్నాయో వెహికల్స్ చూద్దాం రండి. మొట్టమొదటిగా రాయల్ ఎన్ఫీల్డ్లో BS4లో బ్లాక్ అండ్ రెడ్ కలర్లో 2018 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం 27,500 కిలోమీటర్స్ తిరిగినమండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. మీరు చూసుకున్నట్లయితే ప్రతి స్పేర్ పార్ట్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అండి, కంపెనీతో పాటు వచ్చింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా వాడడం జరిగింది కాబట్టి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,60,000 ప్లస్ సేల్ చేస్తూ ఉంటారు. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,45,000కి. నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్ 350 2021 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ కేవలం 7,500 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,60,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకొచ్చాము కేవలం 1,55,000కే. అలాగే జావాలో 42 2020 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 1,20,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 95,000కే. అలాగే టీవీఎస్ రైడర్లో బ్లాక్ కలర్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్. ఈ వెహికల్ 17,500 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 85,000కే. అలాగే ఏప్రిలా SR 125 2023 మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 17,500 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 75,000కే. అలాగే డ్యూక్ 200 కోసం చూస్తున్నారా, మన దగ్గర డ్యూక్ 200 కూడా 2021 మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,40,000కే. నెక్స్ట్ వచ్చేసరికి జిక్సర్లో 250cc వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి, 2024 కస్టమర్ డెలివరీ. ఈ వెహికల్ కేవలం 9,500 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,13,200కే. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్లో GT 650 క్రోమ్ కలర్లో 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కేవలం 5,800 కిలోమీటర్స్ తిరిగిన బండి మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 3,80,000 ప్లస్ ఉంటుంది. కానీ మన మోక్షిత్ మోటార్స్లో ఈ వెహికల్ అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 3,49,000కే. 3,49,000కే GT 650 మోక్షిత్ మోటార్స్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ NS 200 కోసం చూస్తున్నారా, అందులో కూడా వైట్ కలర్లో కావాలా అయితే తక్షణమే మోక్షిత్ మోటార్స్ రండి. మన దగ్గర పల్సర్ NS 200 3 వెహికల్ స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చినప్పటికీ 2022 మోడల్ అండి. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,18,000కే. 18,000కే 2022 NS 200 వైట్ కలర్లో మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే NS 200లో 2024లో 2 వెహికల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 2 కూడా 24 మ్యానుఫ్యాక్చరింగే. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేజ్ చేసినా మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,55,000కే. అలాగే బజాజ్లోనే NS 160 కావాలా, 160లో కూడా మన దగ్గర స్టాక్లో
3 వెహికల్స్ వైట్ కలర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 వెహికల్స్ వచ్చేటప్పటికి 2023 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,25,000కే. అలాగే బజాజ్లోనే పల్సర్ NS 160 2024 మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ చాలా నీట్ కండిషన్లో, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. లేటెస్ట్ వెహికల్ కదండి. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 1,45,000కే. 2024 పల్సర్ NS 160 1,45,000కే మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివాలో 2019 మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివా 5G బ్లూ కలర్లో చాలా నీట్ కండిషన్లో ఉన్న వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 56,000కే. అలాగే హోండా యాక్టివా డీలక్స్ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 కూడా 2023 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 75,000కే. అలాగే సుజుకీలో బర్గ్మ్యాన్ 2022 మోడల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 73,000కే. అలాగే హీరో డెస్టినీ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 68,000కే. అలాగే యమహా రేజర్ ఆర్ 2023 మోడల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 72,000కే. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ 125cc 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ 12,500 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చామండి కేవలం 85,000కే. అలాగే బజాజ్లోనే పల్సర్ 150 సింగిల్ సీట్ సింగిల్ డిస్క్ వెహికల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో 27,500 కిలోమీటర్స్ తిరిగిన మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 80,000కే. 80,000కే పల్సర్ 150 22 మోడల్ మోక్షిత్ మోడల్ స్టాక్లో అందుబాటులో ఉంది. అలాగే బజాజ్లో పల్సర్ 150 BS4లో మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 2017 మోడల్ కేవలం 42,000కే. అలాగే హీరో గ్లామర్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ కేవలం 8,900 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 85,000కే. అలాగే హోండా SP 125లో 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 వెహికల్స్ కూడా 2023 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మీకు అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 75,000కే. అలాగే హీరోలో HF డీలక్స్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 65,000కే. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్లో పల్సర్ N160 2023 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 82,000కే. అలాగే హోండా యూనికాన్ 2012 మోడల్ కేవలం 39,500 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి. 2 టైర్లు కూడా సీల్ టైర్లు మనం వేయించడం జరిగింది. 100% సింగిల్ ఓనర్ అండి. పక్కాగా చాలా నీట్ కండిషన్లో ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితి కూడా మనం పర్చేస్ చేసి కస్టమర్స్ కోసం సేల్ చేయడం జరుగుతుంది. మీకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ వెహికల్ కండిషన్ బట్టి మనం పర్చేస్ చేయడం జరిగింది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 38,000కే. అలాగే యమహాలో FZ వర్షన్ 2 2017 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ కూడా మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 45,000కే. నెక్స్ట్ వచ్చేసరికి హోండా యాక్టివాలో 125cc గ్రే అండ్ వైట్ కలర్లో 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 వెహికల్స్ కూడా 2023 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ 2 వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 78,000కే. అలాగే హోండా డియో డీలక్స్ వర్షన్ 30,500 కిలోమీటర్స్ తిరిగినామండి. 2022 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 65,000కే. అలాగే PS బ్లూలో 2023 మోడల్ యాక్టివా డీలక్స్ వెహికల్ ఓన్లీ 9,500 కిలోమీటర్స్ తిరిగినామండి. మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది 78,000కే. అలాగే సుజుకి యాక్సెస్ బ్లూటూత్ వర్షన్ మల్టీ కలర్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 89,000కే. అలాగే సుజుకి యాక్సెస్ 125 2023 మోడల్ 15,500 కిలోమీటర్స్ తిరిగిన మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉంది కేవలం 82,000కే. అలాగే టీవీఎస్లో స్మార్ట్ కనెక్ట్ 2024 మోడల్ అండ్ 2023 మోడల్ 2 వెహికల్స్ మన దగ్గర స్టాక్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చినప్పటికీ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. ఈ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము కేవలం 92,000కే. అలాగే టీవీఎస్లో జూపిటర్ 125 అనదర్ వెహికల్ 2023 మ్యానుఫ్యాక్చరింగ్ 2024 కస్టమర్ డెలివరీ వెహికల్ మనం అందుబాటులో తీసుకుని వచ్చాము 82,000కే. ఈ వెహికల్స్ మనం చెప్పేవన్నీ కూడా బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరకే మనం ఇస్తున్నాం కాబట్టి ప్రతి వెహికల్ ప్రైస్ కూడా మనం చెప్పిన ప్రైస్ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అండి. 100% ఎటువంటి పరిస్థితుల్లో కూడా బార్గెనింగ్ అనేది 100% లేదు. వితౌట్ ఎనీ డౌట్ మీకు నచ్చిన వెహికల్ని వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని పర్చేస్ చేస్తారని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వెహికల్స్ గురించి మరింత సమాచారం ఏమైనా కావాలి అనుకుంటే మా షోరూమ్ ఫోన్ నెంబర్ 9154932008కి కాల్ చేయండి. మా షోరూమ్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మీకు అందుబాటులో ఉంటాము. మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫైనాన్స్లో కావాలి అనుకుంటే మేము
వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 లోపల మీరు రావాలి. ఎటువంటి బస్సులో కూడా పక్కాగా ఈ చెప్పిన వివరాలతో పాటు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎటువంటి బస్సులో కూడా నచ్చినట్లయితే ఇంకా లైక్ చేసి షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.